నైట్ షిఫ్ట్ అయిపోయినామంటే కొంచెం టైం రెస్ట్ తీసుకొని ఈరోజు జిమ్కి అయితే స్టార్ట్ అయ్యా. నేను జిమ్కి వెళ్తున్నప్పుడు ప్రీ వర్కౌట్ కానీ అలాంటి ఏం తీసుకోను, జస్ట్ ఒక కాఫీ తాగి స్టార్ట్ అయిపోతా, అది కూడా బూస్టింగ్ కోసం. ఆల్మోస్ట్ 5 days అయింది జిమ్కి దూరంగా ఉన్నా, ఇంటికి వెళ్ళాను కాబట్టి. అదేంటో మనిషిని మాత్రం ఇక్కడ ఉన్నాను కానీ మనసు మాత్రం ఈ ఊర్లోనే ఉండిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ అడిగే క్వశ్చన్ ఒకటి, నీ పెళ్ళెప్పుడు అని. ఇంకా మా బాబాయ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, నా పెళ్ళి ఎప్పుడు వద్దని చెప్పి జాతకాలు చూపించాడు. అప్పుడు ఆ పంతులు చెప్పింది ఏంటంటే, మీ అబ్బాయికి ఆల్రెడీ 3 లవ్ స్టోరీలు ఉన్నాయి, ఇప్పుడు ప్రెజెంట్ ఒకటి రన్ అవుతుంది, ఒకళ్ళు మీరు 1 నెల రోజుల్లో పెళ్లి చేయకపోతే అమ్మాయిని తీసుకొని వచ్చేస్తాడని చెప్పాడంట. మరి ఆ ముగ్గురు ఎవరు ఆ పంతులకే తెలియాలి అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. ఇంకా పెళ్లి గురించి పక్కన పెడితే నేను డైలీ నైట్ షిఫ్ట్ కంప్లీట్ అయిపోయినామంటే రెడీ అయిపోయి జిమ్కి వెళ్ళిపోయావాడిని. రెస్ట్ తీసుకోకుండా వెళ్ళడం వల్ల చేసిన వర్కౌట్ బాడీకి సరిగ్గా పట్టేది కాదు. అందుకే ఇప్పుడు టైమింగ్ మొత్తం చేంజ్ చేసి కొంచెం టైం రెస్ట్ తీసుకొని రావడం వల్ల బాడీ మొత్తం చాలా ఎనర్జీగా మంచిగా వర్కౌట్ చేయడం అయింది. ఇంకేదలా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళందరూ నా బాడీ చూసి అంతా బాగానే ఉంది, మరి ఈ పొట్ట ఏంటి యాదగిరి గుట్టంతా పెరిగిందని అన్నారు. ఇంకా ఈ రోజు నుంచి ఒకటైతే ఫిక్స్ అయిపోయా, ఎలాగైనా సరే పొట్ట కరిగించాలని చెప్పి. దానికోసం నాతో నేనే ఒక యుద్ధాన్ని డిక్లేర్ చేసుకున్నా. ఇంకా కొన్ని రోజుల వరకు నో జంక్ ఫుడ్స్, ఇంకా ఓన్లీ వర్కౌట్స్. నెక్స్ట్ టైం ఇంటికి వెళ్ళే లోపల 6 ప్యాక్ వద్దులే కానీ జస్ట్ పొట్ట తగ్గితే చాలు. పొట్ట పెంచడం సింపులే కానీ దాన్ని తగ్గడమే చాలా కష్టపడాలి. వామ్మో ఇంకా నా వల్ల కాదు. ఇంకో వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాను. నా కోసం మా తమ్ముడు రెసిపీ రెడీ చేశాడు. అసలు ఆ రెసిపీ ఏంటి, అసలు అది ఎలా చేసుకోవాలి, దానివల్ల యూస్ ఏంటి అనేది రేపు వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి.